హలో ఆల్. సో, మీ అందరికీ చాట్‌జీపీటీ గురించి తెలుసనే అనుకుంటున్నాను. జస్ట్ ఇన్ కేస్ తెలియని వాళ్ళైతే, ఇది ఏమీ లేదు. చాట్‌జీపీటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు బ్రౌజర్‌లోనూ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ అని చెప్పేసి, లేదంటే మీరు యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక జనరేటివ్ ఏఐ. అంటే దీన్ని యూజ్ చేసుకొని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని మనం కాంటెంట్‌ని జనరేట్ చేయొచ్చు. అది సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, మీరు మెయిల్సే రాయొచ్చు, లేదంటే కాపీ రైటింగే కావచ్చు, ఏదన్నా యూజ్ చేయొచ్చనమాట. సో, మనం యాప్‌లో ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. సాధారణంగా మనము ఇలాగ ప్రాంప్ట్స్ రాస్తూ ఉంటామనమాట. జనరల్‌గా మెసేజ్ ఎలా టైప్ చేస్తామో అలాగే టైప్ చేసి రాయొచ్చు. సో, రైట్ సోషల్ మీడియా పోస్ట్ ఫర్ ఫుడ్ బిజినెస్ పేజ్ అని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాననుకోండి. వాట్ ఎవర్ వి రైట్ ఇన్ ద టెక్స్ట్ పేజ్ దాన్నే మనం ప్రాంప్ట్ అని అంటుంటాము. అలా ఇస్తే మనకి ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఒక 4 లైన్స్‌లో మనకి ఇన్ఫర్మేషన్‌ని ఇచ్చింది. సో, అలా కాకుండా ఇలా ప్రాంప్ట్స్ ఇవ్వడాన్ని మనం ఇంకొంచెం చాలా బెటర్ వేలో గూడా ఇవ్వొచ్చనమాట. అంటే చాట్‌జీపీటీ నుంచి ది బెస్ట్ రిజల్ట్ కావాలంటే మనం ఈ విధంగా ఇవ్వాలి. సో, మీరు చూడండి నేను చాట్ విండోలో ఫస్ట్ చాట్‌జీపీటీకి ఒక రోల్ అసైన్ చేస్తున్నాను. ఏం రోలు? ఎక్స్‌పర్ట్ సోషల్ మీడియా మేనేజర్. అంటే నేను చాట్‌జీపీటీని నిన్ను నువ్వు ఎక్స్‌పర్ట్ సోషల్ మీడియా మేనేజర్‌గా ఊహించుకో అని నేను చెప్తున్నాను. ఏమని టాస్క్ ఇచ్చాను? రైట్ ఎ పోస్ట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ పేజ్ అని చెప్పి టాస్క్ ఇచ్చాను. ఇంకొకటేంటి? నేను ఏ ఫార్మాట్‌లో కావాలనుకుంటున్నాను. నేను పర్సువేసివ్‌గా ఉండాలి ఆ పోస్ట్ అని అనుకుంటున్నాను. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్‌ని ఎవరైనా చదివితే ఖచ్చితంగా నేను పెడుతున్న ఫుడ్ బిజినెస్‌లో పేజ్‌లో ఏదో ఒక ఐటెమ్ వాళ్ళు తీసుకోవాలి అనే టోన్‌తో నువ్వు ఇవ్వు అని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పెద్ద పెద్ద ఇంగ్లీష్ సెంటెన్స్‌లు ఆహ్, కూడా వాడలేదు. చిన్న చిన్న వర్డ్స్ తోటి అయిపోయింది. ఇప్పుడు మీరు రిజల్ట్ చూడండి. ఇందాకడొచ్చిన దానికంటే ఇక్కడొచ్చిన రిజల్ట్ ఇంకొంచెం పర్సనలైజ్డ్‌గా వచ్చింది. ఇంకొంచెం బెటర్‌గా వచ్చిందనమాట. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చాట్‌జీపీటీకి ఆహ్, ఏదో ఒక పర్సన్ లాగా కాకుండా ఎక్స్‌పర్ట్ సోషల్ మీడియా మేనేజర్‌గా ఇవ్వు, ఆలోచించు అని చెప్పి మనం ప్రాంప్ట్ చేస్తున్నాం. సో, మనం ఈ ప్రాంప్ట్ చేసే పద్ధతినే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో ఈ రోల్, టాస్క్, ఫార్మాట్ గాని, కాంటెక్స్ట్ ఇలా కొన్ని ఐటెమ్స్‌ని మనం యాడ్ చేసి దానికి సంబంధించిన రోల్స్ అసైన్ చేస్తూ ఇవ్వడాన్ని మనం మ్యాజిక్ ప్రాంప్ట్ అని గూడా అంటామనమాట. సో, ఈ మ్యాజిక్ ప్రాంప్ట్ వల్ల లాభం ఏంటి అంటే, మనకి రిజల్ట్ ఎంతో బెటర్‌గా వస్తుంది. నార్మల్‌గా ఆలోచించే దానికంటే కూడా చాలా బెటర్‌గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు యాడ్ చేసిన పోస్ట్‌లో రోల్, టాస్క్, ఫార్మాట్ ఈ 3 మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గూడా ఉంది. వాటితో పాటు కాంటెక్స్ట్ కూడా యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాంటెక్స్ట్ ఏమని ఇద్దామనుకుంటున్నానంటే, ఈ సోషల్ మీడియా ఫుడ్ పేజ్‌ని నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేస్తున్నాను. నాకసలు ఫాలోవర్స్ కూడా ఎవ్వరు లేరు. సో, ఆ విషయం మనం చెప్పాలి. కాంటెక్స్ట్‌లో ఆహ్, వి ఆర్ స్టార్టింగ్ దిస్ పేజ్ విత్ 0 ఫాలోవర్స్ అని చెప్పి చెప్పాలనమాట. ఇక్కడ చూడండి నేను ఇందాకడ ఫస్ట్ 3 ఒకలాగే కాపీ చేసి పెట్టుకున్నాను కింద. ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఏమని? స్టార్టింగ్ అన్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ విత్ 0 ఫాలోవర్స్. సో, ఇప్పుడు మనం ఇంత డీటెయిల్ చెప్పిన తర్వాత అది మనకిచ్చే రిజల్ట్ చూడండి ఏ విధంగా ఇస్తుందో. సాధారణంగా మనం ఇదే 4 లైన్‌లో చెప్పాలంటే 2 పారాలన్నా రాయాలి. కానీ ఇప్పుడు అక్కర్లేదు చూడండి. ఇక్కడొచ్చిన రెస్పాన్స్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో మనకిక్కడ. హలో ఫుడ్ లార్డ్స్, వి ఆర్ అఫిషియల్లీ ఓపెన్. దిస్ పేజ్ ఈస్ బ్రాండ్ న్యూ, బట్ అవర్ లవ్ ఫర్ గుడ్ ఫుడ్ ఈస్ ఆల్రెడీ ఓవర్‌ఫ్లోయింగ్. వి ఆర్ హియర్ టు షేర్ మౌత్ వాటరింగ్ డిషెస్, ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ అండ్ ఆల్ ద అని చెప్పేసి అదిచ్చింది. అండ్ ఇంకొక రెస్పాన్స్ గూడా ఇచ్చింది. సో, మనల్ని మీకేది నచ్చింది అని గూడా అడుగుతుంది. మనం గనక పలానాది నచ్చింది అని జెప్తే, అదే విధంగా మన నెక్స్ట్ రెస్పాన్స్‌ని క్యూరేట్ చేసుకొని మనకిస్తుందనమాట. సో, నాకైతే సెకండ్ రెస్పాన్స్ నచ్చింది. మీకేది నచ్చిందో కామెంట్ చేయండి కింద. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి. టీచ్ మీ ఏఐ.